SSMB 29 లో మరో సీనియర్ హీరో అమ్మాయిల్లో మహేష్ బాబుని మించిన క్రేజ్ జక్కన్న మైండ్ బ్లోయింగ్ ప్లాన్ అదిరిందిగా అంటూ కామెంట్స్. ఇంతకీ మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటించే ఆ స్టార్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. RRR తర్వాత దర్శక ధీరుడు SS రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న మూవీ SSMB 29. ప్రస్తుతం ఇది వర్కింగ్ టైటిల్ తోటి తెరకెక్కుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నటువంటి ఈ సినిమా టాలీవుడ్ నుంచి ఫర్ ది ఫస్ట్ టైం పాన్ వరల్డ్ మూవీగా చరిత్ర సృష్టించనుంది. దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్తో భారీ కాస్ట్తో హై టెక్నికల్ వాల్యూస్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు రాజమౌళి. వీలైనంత త్వరగా షూటింగ్ను పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయాలని రాజమౌళి పట్టుదలగా ఉన్నారు. రాజమౌళి సినిమా అంటేనే ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న పేరుంది. SSMB 29 అనుకున్నప్పుడే 2 నుంచి 3 ఏళ్లు టార్గెట్ పెట్టుకున్నారట జక్కన్న. దీన్ని బట్టి 2027 లేదా 2028 జనవరి నాటికి సినిమా రిలీజ్ చేయాలని ప్లానింగ్ ప్రకారం షూట్ చేస్తున్నారు. అలాగే బాహుబలి మాదిరిగా 2 పార్ట్స్గా సినిమాను రిలీజ్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. దీని ప్రకారం 2027లో పార్ట్ 1, 2028లో పార్ట్ 2 విడుదల చేస్తారని ఫిలిం నగర్లో చర్చ జరుగుతుంది. అయితే SSMB 29ని 2 పార్ట్స్గా తీసుకురావాలన్న ఉద్దేశం రాజమౌళికి లేదని మరో వర్గం వాదన. మరీ ఎక్కువగా సాగదీయకుండా, సూటిగా సుత్తి లేకుండా తను చెప్పాలనుకున్నది చెప్పాలని భావిస్తున్నారట. అదే టైంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ను, గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్స్ ఈ మూవీలో గట్టిగా ఉండనున్నాయని టాక్. ఇక SSMB 29 వర్కింగ్ టైటిల్తో సెట్స్ మీదకి వెళ్ళిన ఈ భారీ మూవీ గురించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యాక్టర్స్ గురించి. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్లు నటిస్తున్నారు. అయితే కొందరు పేర్లు తరచుగా తెరపైకి వస్తూ ఫలానా నటుడు లేదా ఫలానా నటి SSMB 29లో కీ రోల్ ప్లే చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ యాక్టర్ నానా పటేకర్ను రాజమౌళి సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. దాదాపు 20 కోట్ల రెమ్యునరేషన్స్ ఆఫర్ చేసినా నానా రిజెక్ట్ చేశారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే బీటౌన్ మీడియా కావాలనే ఇలాంటి ఫేక్ న్యూస్ని వదులుతుందని మహేష్ అభిమానులు ఆరోపిస్తున్నారు. రాజమౌళి అడిగితే ఇండియాలో ఒప్పుకొని నటుడు లేరని వారు చెబుతున్నారు. రీసెంట్గా SSMB 29లో మరో సీనియర్ హీరో నటించబోతున్నట్టుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ హీరో ఎవరో కాదు, తమిళ్ స్టార్ మాధవన్. హ్యాండ్సమ్ హీరోగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా మాధవన్కు లేడీస్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో తమకు కాబోయే భర్త మాధవన్లా ఉండాలని అమ్మాయిలు ఆశపడేవారంటే మాధవన్కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం స్టోరీ బలం అండ్ వెయిటేజ్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఉంటేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు మాధవన్. ఈ క్రమంలో రాజమౌళి చెప్పిన పాయింట్ నచ్చడంతో SSMB 29లో నటించేందుకు మాధవన్ అంగీకరించినట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. త్వరలోనే ఆయన క్యారెక్టర్కి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ని రిలీజ్ చేస్తారని ఫిలిం నగర్లో టాక్ కూడా నడుస్తుంది. మరి ఇది సోషల్ మీడియాలో వచ్చిన వార్త, లేక నిజంగానే మాధవన్ను రాజమౌళి కలిశారన్నది త్వరలోనే తెలియాల్సి ఉంది. మరోపక్క అటు తమిళ్ స్టార్ హీరో విక్రమ్ని కూడా అప్రోచ్ చేయాలని, విక్రమ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని, దాంట్లో కూడా ఆ క్యారెక్టర్కి శ్రద్ధా కపూర్ని హీరోయిన్గా అనుకుంటున్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే మొత్తంగా SSMB 29కి సంబంధించినటువంటి యాక్టర్స్ విషయం ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. గతంలో కాకపోతే ఇలా వైరల్ అయినటువంటి వార్తలు కూడా తర్వాత నిజమైన దాఖలాలు కూడా లేకపోలేదు. ఎందుకు అనంటే గతంలో ప్రియాంక చోప్రా నటిస్తుందన్న వార్తలు వినిపించాయి. అనూహ్యంగా అఫీషియల్గా ప్రియాంక చోప్రా నటిస్తుందని కూడా తెలిసిపోయింది. దాని తర్వాత మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా SSMB 29లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అండ్ అది కూడా నిజమైంది. దాని తర్వాత ఇప్పుడు హాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక స్టార్ని, అవెంజర్స్లో యాక్ట్ చేసినటువంటి ఒక స్టార్ని SSMB 29లో చూడబోతున్నాం అని కూడా వార్తలు వచ్చాయి. బట్ ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు, కానీ అప్రోచ్ అయినట్లుగా తెలిసింది. ఇప్పుడు నానా పటేకర్, బట్ అది రిజెక్ట్ చేసిన తర్వాత, బట్ అది నిజమో కాదో తెలియదు, కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆ క్యారెక్టర్కి వేరే ఏదో క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్కి మాధవన్ని అప్రోచ్ అయినట్లుగా తెలిసింది. బట్ మాధవన్ మరి యాక్సెప్ట్ చేస్తారా అంటే ఎస్. ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా చాలా సెలెక్టివ్గా అండ్ క్యారెక్టర్ వెయిట్ ఏదైతే ఉన్నాయో అలాంటి క్యారెక్టర్లకే యాక్సెప్ట్ చేస్తున్నారు మాధవన్. రాకెటరీ కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి అన్ని సినిమాలు కూడా కంప్లీట్గా క్యారెక్టర్ స్కోప్ మీద బేస్ మీద ఉంటే డెఫినెట్గా మాధవన్ యాక్సెప్ట్ చేస్తున్నారు, తీస్తున్నారు. బట్ రాజమౌళి చెప్పినటువంటి ఒక పాయింట్ మాధవన్కి చాలా బాగా కనెక్ట్ అయ్యి అలాంటి క్యారెక్టర్ ఒకటి ఒప్పుకున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి. ఒకప్పుడు
మాధవన్కి ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు. స్టిల్ ఇప్పటికీ మాధవన్కి ఉండేటువంటి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. అటు రాజమౌళికి సంబంధించినటువంటి సినిమాలో ఇద్దరు స్టార్స్ యాక్ట్ చేస్తున్నారు. ఒకవైపు మహేష్ బాబు, మరోవైపు మాధవన్. ఇద్దరు కూడా లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా చాలా ఎక్కువగా కలిగి ఉన్నారు. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ డెఫినెట్గా ఈ క్యారెక్టర్స్ ఎలాంటిదని అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు. కానీ మొత్తంగా మాధవన్ కనుక యాక్ట్ చేస్తే ఎంతో కొంతమంది లేడీ ఫ్యాన్స్ డెఫినెట్గా థియేటర్స్కి వస్తారనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ రాజమౌళి సినిమాలు అంటేనే వస్తారు. బట్ ఇంత స్టార్ కాస్ట్ ఉండడంతో అండ్ మాధవన్కి సపరేట్ ఆడియన్స్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది కాబట్టి సినిమాకు డెఫినెట్గా ఎంతో కొంత ప్లస్ అవుతుందన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి ఇది అఫీషియలా కాదా అనేది తెలియాల్సిందంటే ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే.